హాయ్ అండి, వెల్కమ్ టు వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ రెసిపీ అండి. మీరు నా ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ పేరు గోంగూర పచ్చిమిర్చి పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు 10-15 వరకు గ్రీన్ చిల్లీ అండి, 1/2 kg గోంగూర అండ్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. ఫస్ట్ మనం బాణీ వెలిగించి దాంట్లో కొంచెం 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని దీంట్లో వేసుకోవాలి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పచ్చిమిర్చి వేసాక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచి తర్వాత 7-8 వరకు వెల్లుల్లి రిబ్బల్ని వేయాలి. ఇంకా అందులోనే తగినంత జీలకర్ర కూడా వేయాలి, 1 టేబుల్ స్పూన్ వరకు. తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల ఈ గోంగూర అంతా లోపలికి వెళ్ళి ఆయిల్తో ఉడికిపోతుంది, దీంట్లో ఉన్న తేమంతా వెళ్ళిపోతుంది. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కిందికి పైకి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత వేసి ఉంచాలి. దీనివల్ల లోపల ఉన్న పచ్చి ఆకు కూడా ఆయిల్తో ఉడికిపోతుంది. అలా ఉడకబెట్టిన గోంగూర పచ్చిమిర్చిని మనం కిందకు దించుకొని ఒక 2 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. అలా చల్లారిన దాన్ని మనం మిక్సీలో వేసే ముందు తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలా మిక్సీలో మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకు కావాల్సిన పదార్థాలు: 2-3 ఎండిన మిర్చీలు, ధనియాలు, ఆవాలు, 4-5 వెల్లుల్లి రిబ్బలు. ఇప్పుడు మనం బాణీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం తాలింపు కోసం సిద్ధం చేసిన వస్తువుల్లో నుండి వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి. తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వెల్లుల్లి రిబ్బలు కొంచెం వేగాక అప్పుడు ఎండుమిర్చి మరియు ఆవాలు యాడ్ చేసుకోవాలి. తాలింపు మంచిగా మరగనివ్వాలి. లాస్ట్లో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు
తాలింపు కోసం కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. తాలింపు అంతా బాగా వేగాక దీన్ని తీసి ముందుగా మనం సిద్ధం చేసుకొని మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిలో వేసుకోవాలి. ఇలా తాలింపు వేసాక ఒకసారి స్పూన్తో కింద పైన కలిపి ఉంచాలి. దీనివల్ల ఈ తాలింపు అనేది ఈ గోంగూర పచ్చడి మొత్తానికి వెళ్తుంది. ఇలా ఈ గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే పుల్ల పుల్లగా ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి మనం ఇంట్లోనే ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కూడా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని మీ కామెంట్ని కింద పోస్ట్ చేయండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.